మనస్సును బుద్ధి వైపునకు అంటే తనలోకి మరణించినసో తాను మనస్సు కాదనియు తాను ఆ బుద్ధి అనియు తెలియను. మన అసలు స్వరూపం అదేని తెలుస్తుంది. మనస్సు ఇంద్రియములు శరీరము కూడా తన నుండి వెలుపలకు వెలుగుచున్న వెలుగులే అనియు వానికి వేరుగా అస్తిత్వం లేదనియు తెలియను. తాను బుద్ధి స్వరూపుడై తన్ను గూర్చి ఇంకనూ ధ్యానము చేసినచో బుద్ధి కూడా తాను కాదనియు తన వెలుగే అనియు తాను దాని లోపల ఉన్నాననియు భగవంతుడే తన రూపమున ఉండెననియు తెలియను. అంటే ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్సే. భౌతిక శరీరం ఫిజికల్ బాడీ ఒక ఇన్స్ట్రుమెంట్, ఇంద్రియములు ఇన్స్ట్రుమెంట్స్ ఉపకరణం, మనస్సు ఇంకో ఇన్స్ట్రుమెంట్, బుద్ధి అది ఒక ఇన్స్ట్రుమెంట్. ఇందులో ఏది దేనికంటే ఎక్కువ అనేటువంటిదని అది కూడా భగవద్గీతలో ఇచ్చాడు. ఇంద్రియాణి పరాణ్యాహు, భౌతిక శరీరం కంటే ఇంద్రియములు పరాణి కొంచెం ఎక్కువ వెలుగొందినటువంటిది. ఇదేమో ఫిజికల్ ప్లేన్ లో ఉంటుంది భౌతిక శరీరం, అవి వైటల్ ప్లేన్ లో పనిచేస్తాయి ప్రాణమయ శరీరంలో. ఇంద్రియేభ్య పరం మనః, మైండ్ ఈజ్ మోర్ అవేకెండ్ దాన్ సెన్సెస్ అన్నారంటే మనస్సు ఇంద్రియముల కంటే ఇంకొంచెం అవేకెండ్. మనసస్తు పరా బుద్ధి, బుద్ధి మనస్సు కంటే ఇంకా హైలీ అవేకెండ్ అని అక్కడ దాకా చెప్పి యో బుద్ధేస్తు పరతస్తు సహా అన్నాడు. బుద్ధి కంటే పైన ఉన్నటువంటిది తానే సహా అంటే మాస్టర్ గారు ఇంకా అర్థం కావడానికి ఏం చెప్పారంటే నాకు శరీరం ఉంది, నాకు ఇంద్రియాలు ఉన్నాయి, నాకు మనస్సు ఉంది, నాకు బుద్ధి ఉంది అని అక్కడ దాకా చెప్పచ్చు. నాకు ఆత్మ ఉంది కాదు, నేను ఆత్మను అని చెప్పాలన్నారు. ఐ హ్యావ్ ఏ బాడీ, ఐ హ్యావ్ సెన్సెస్, ఐ హ్యావ్ మైండ్, ఐ హ్యావ్ బుద్ధి అని అక్కడ ఐ యామ్ ఈ సోల్, ఐ హ్యావ్ ఏ సోల్ కాదు, నాకు ఆత్మ ఉంది కాదు, నేనే ఆత్మ. అక్కడ నేను